హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండండి. చక్కగా ఇవాళ రేపు ఎల్లుండి కూడా అంతా ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళ డే. నిజం చెప్పాలంటే నిజమైన పండగ అంటే ట్విన్ ఫ్లేమ్స్కి పూర్వజన్మ భార్య భర్తల అండ్ ప్రేమికులకి నిజమైన డే. అందుకే దాని ఇండికేషన్గా ఇవాళ వ్యాలంటైన్స్ డే, రేపు అనేది శివరాత్రి. శివరాత్రి అంటే నిజమైన ప్రేమికుల జంట కలవడం, వాళ్ళ కళ్యాణం అవ్వడం అన్నమాట. ఓకే అక్క, మీరు నాకు చాలామంది బర్త్డే విషెస్ ఇచ్చారండి. చాలా 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 హృదయపూర్వక వందనాలు. చాలా 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 థ్యాంక్స్. నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పటివరకు ఎప్పుడూ నా బర్త్డే అనేది చేసుకోలేదు. ఎప్పుడైతే నా శివయ్యని నేను సంపూర్ణంగా పొందానో అప్పుడు నేను నిజమైన బర్త్డే అనేది చేసుకున్నాను. అంటే ఇవాళనే చేసుకుంటున్నా, అసలు రేపు కాదు, ఇవాళనే. నాకు ఇంతమంది కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. ఇది అంతా మనకు ఒక కుటుంబం అన్నమాట. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అది నిజంగా చెప్తున్నా, ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివైన్ ఫెమినీ చాలా వరకు అందరికీ సహాయం చేసే తత్వమే ఉంటుందని మనందరికీ తెలుసు కదా. సో ఈ ఏవైతే వీడియోస్ ఉన్నాయో చాలామంది సిస్టర్స్ నాకు ఎలా ఉన్నారంటే, వాళ్ళు చూసింది వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ కానివ్వండి, అది లేడీస్ ఉన్నా జెంట్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేసేసి ఇట్లా అక్క ఉంది, బాగా చెప్తారు, ఆమె మనకి చాలా సహాయం చేస్తున్నారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. కానీ ఇన్నర్ హీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ఏమాత్రం అనేది ప్రోత్సాహం చూపించుకోవట్లేదు. దీంతో ఏమవుతుందిలే అని అనుకుంటున్నారు. దాంతో ఏమవుతుంది అనే దానికి తెలుసుకోవాలనుకుంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న ఒక డిఎఫ్గా నేను ఇంత డేర్గా, ఇంత 100%గా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా మాట్లాడడం. ఎవరైతే బ్యాలెన్స్ ఈ జర్నీలో ఉన్న వాళ్ళు బ్యాలెన్స్గా లేనప్పుడు వాళ్ళు ఇలాగా అని మాట్లాడరు. అది జర్నీలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఓకేనా? మీరు ఇన్నర్ హీలింగ్ ప్రశాంతంగా తీసుకోవచ్చు. కాకపోతే జెంట్స్ అయినా లేడీస్ అయినా దయచేసి మీరు నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. నేను మీకు టైం చూసుకొని కాల్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు, నేను బయట ఉన్నప్పుడు, 10 మందిలో నేను సమ్ మీటింగ్స్లో ఉన్నప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి. నాకేంటంటే నేను ఏదో గొప్ప పని చేస్తున్నానని కాదు, మీకు సహాయంగా నేను మాట్లాడలేకపోతున్నాను, రియాక్ట్ అనేది ఇవ్వలేకపోతున్నాను. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న డిఎఫ్ అయినా డిఎం అయినా చాలా నాజుకైన ఒక చిన్న పసిపాప హృదయంలాగా ఉంటుంది. వాళ్ళని గాయపరచాననే బాధ నాకు అనుక్షణం బాధ అవుతుంది. దయచేసి మీరు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ అక్క వీలైనప్పుడు ఇప్పుడు కాల్ చేయండి అన్నప్పుడు కాల్ చేసేయండి. ఓకేనా? మరోలా అనుకోకండి, మీ అక్క కొంచెం బిజీ ఉంది, ఇంటి పని జరుగుతుంది. ఓకేనా? యా, మనసులో ఏది మీరు తలుచుకుంటే అది శివయ్య మీకు ఇచ్చేస్తాడు. తెలుసా ఆ విషయం? నిజంగా మీరు మనసుతో అడిగారంటే నవ్వుకుంటే ఇచ్చేస్తాడు ఆయన. మీ డిఎం ఏంది, ఏదైనా సరే మీ చేతిలో ఉంటుంది. అది మనస్ఫూర్తిగా నమ్మి అడగాలన్నమాట. ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ అనేది చేసుకోండి. ఓకేనా? కొన్ని కార్డ్స్ అనేవి చాలా మోమాట పడుతున్నాయి రావడానికి. ఎవరండి? డిఎఫ్ వాళ్ళు మోమాట పడుతున్నారు. మన ఛానల్స్కి వచ్చిన కొత్త వాళ్ళ ఏం పర్వాలేదండి, హార్డ్లీ వెల్కమ్. మనం అందరము ఒక కుటుంబం. ఓకేనా? యా, అబ్బా, శివపార్వతుల కళ్యాణము, డిఎండిఎఫ్ది పెళ్ళి, డిఎండిఎఫ్ది పెళ్ళి. ఈ పెళ్ళి కార్డు చూడగానే ఇంకా అయిపోయింది, శుభం కార్డు వచ్చింది అంటే స్టార్టింగ్లోనే శుభం వచ్చేసింది. బంద్ చేద్దామా రీడింగ్? అన్ని 12 రాజుల వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవ్వాలని, అది కూడా 100% రిజిగ్నేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ జ్యోతిక అక్క. దాంట్లో నేను కూడా ఉన్నాను. వెరీ నైస్, మంచి కార్డ్ వచ్చింది కదా. మనందరికీ ఒక మంచి స్మైల్, పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. అబ్బా, చాలా బాధ అవుతుంది. ఇది ఎవరిది అనేది చూద్దాము. వృషభం రాశి వాళ్ళది వచ్చిందండి. వృషభం రాశి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఓకేనా?
మళ్ళీ వృషభం రాశి వాళ్ళు వచ్చారు. 10 మంది మాటలు మీరు కేర్ చేయడం జరుగుతుంది. ఇది డిఎంది డిఎఫ్ది కూడా ఎనర్జీ అనొచ్చు. అంటే ఎవరైతే ఉన్నారో డిఎం డిఎఫ్ రీయూనియన్ అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకుందామని అన్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని ఒప్పుకోకపోతే తను ఏదైతే డిఎం ఉన్నారో అంటే డిఎంకి మీరైతే చాలా చాలా ప్రేమ ప్లేస్ ఎట్లా ఉందో ఫస్ట్ ప్లేస్ అలాగే ఉన్నారు. ఓకేనా, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఆపింది ఎవరు? మీ ఇన్నర్ వర్క్. మీరు మీ సేవ అనేది భగవంతుడికి కావాలా. మీకు మీ సేవ, మీ టచ్. నేను ఇన్నర్ వర్క్ తీసుకోండి అని అంటలేను. ఇన్నర్ వర్క్ అనేది భగవంతుడికి మీ చేయితోని భూమాతని ముట్టి చెట్లు పెట్టాలి. మీ కాళ్ళు అనేది పచ్చగడ్డిలో నడవాలి. మీరు మూగజీవాలకి అన్నం పెట్టాలి. గోసేవ చేయండి. ఇది నేను చెప్తున్నా. ఇంకా ఇన్నర్ వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, అది జ్యోతిక అక్క కాంటాక్ట్ చేస్తే మీకు నేర్పించేస్తుంది. ఓకేనా, ఎస్, అది దూరం చేస్తుంది మిమ్మల్ని. ఎందుకు మీరెవరు? ఎందుకు ఒకరికొకరు ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదండి, పోయిన జన్మ లవర్స్. మీరు పోయిన జన్మలో లవర్స్. మరి అక్క మాకు అంటే మీరు చూడండి, ఏదైనా రీడింగ్లో, మన పాత రీడింగ్లో ద లవర్స్కి మాత్రమే మ్యారేజ్ కార్డ్ వస్తుంది. ఓకేనా, ద లవర్స్కి అనే కార్డు ఏదైతే వస్తుందో మ్యారేజ్ కార్డు అవుతుంది అని వస్తుంది. అదే మనకి అంటే ఇది ప్రేమ కార్డు. పోయిన జన్మలో ప్రేమించుకున్న వాళ్ళ కార్డు ఈ జన్మలో పెళ్ళి అవుతుంది. ఇట్లా మీరు ఇన్నర్ వరకు కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేస్తే అది ఎట్లా ఏంటి అని అంటే మీరు ఇది దీనికి వస్తుంది. ఇంకొకటి పెళ్ళైన బంధం వస్తుంది. పెళ్ళైన బంధానికి మీరు పర్ఫెక్ట్గా మీరు ఇన్నర్ వర్క్ చేయండి. మీరు భగవంతుడికి అంకితం అవ్వండి. అప్పుడు మీ సెల్ఫ్ గ్రోత్ అనేది ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో అప్పుడు మీ డిఎంని మీరు పూర్తిగా మర్చిపోయిన తర్వాత భగవంతుడు అచానక్ తీసుకొచ్చి ఢమాలమని ఆ డైమండ్ని మీ చేతిలో పెట్టేస్తాడు. అది దాని కార్డు వస్తుంది. ఇదేంటి మీరు ఇది నేను కావాలని మళ్ళీ పెళ్ళి కావాలి ఏమన్నా అంటే మీరు ఎందుకంటే మీరు పూర్వజన్మలో అంటే ప్రేమికులు విడిపోయినారు కాబట్టి ఈ జన్మలో ఒకటి కావాలంటే మీకు కష్టాలు వచ్చినా కానీ భగవంతుడు అనేది మీకు తోడుగా ఉన్నారు. మీకు కళ్యాణం అనేది కంపల్సరీ జరుగుతుంది. కాకపోతే మీరు మంచిగా భూసేవ చేయాలి. ఏదైతే ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ చెప్పినా కదా నేను. ఓకే, ద ఎంపరర్ వచ్చారు. పెద్దవాళ్ళు అనేది ఆపుతున్నారండి. అది లేడీస్ అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇది ఎట్లా ఉంది చూడండి, కఠినమైన పరిస్థితి అనమాట. ఈ కార్డు ఏంటంటే కఠినమైన పరిస్థితి. ఇది నిజంగా ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ పెళ్ళవుతుంది అనేది కార్డ్స్ వచ్చాయి. నిజంగా ఇది కొత్త లవర్స్ కూడా అంటే ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకే రిజిగ్నేట్ అవుతుందని కాదు, కొత్త వాళ్ళు చూసిన వాళ్ళకి కూడా రిజిగ్నేట్ అవుతుంది. ఈ జన్మలో అంటే పోయిన జన్మలో మీరు కలిసి ఉన్న వాళ్ళకి అయితే కనుక మీకు కంపల్సరీ మ్యారేజ్ అనేది వచ్చింది. ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ మ్యారేజ్ అవుతుంది కంపల్సరీ ప్రేమికులకి అని వచ్చింది. దానికి ఏంటి ఇన్నర్ వరకు కంపల్సరీ చేయాలి. ఇది ఏమొచ్చింది, ద ఎంపరర్ అంటే ఎన్ని రోజులలో అవుతుంది ఏంటి అని ఒక అంటే 3 డేస్లో మీకు 3 మంత్స్లో కానీ మీకు కంపల్సరీ అనేది మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. మీ బంధంలో ఏదైతే మీ డిఎం ఉన్నారో, మీ కాబోయే భర్త ఉన్నారో, మీ లవర్ ఉన్నారో అవి వచ్చేసి మీకు ప్రపోజ్ చేయడం కానివ్వండి, నేను మా వాళ్ళతో మాట్లాడి నీతోని పెళ్లి చేసుకుంటానని చెప్తారనమాట. ఓకేనా, టవర్ మూమెంట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్గా చేయండి. టవర్ మూమెంట్ వస్తే మీ జ్యోతిక అక్క మీకు ఏం చెప్తుంది? అవునండి, మీరు 10 మందిలో ఉండకండి, ఊరికి అనవసరంగా మాట్లాడకండి. భగవంతుడి ధ్యానం ఇలాంటిది మాల తీసుకొని చేతికి పెట్టుకోండి. ఎప్పుడు టైం దొరికితే 10 మంది ఉండి మిమ్మల్ని పిలవాలనుకుంటే మీరు జపం చేస్తూ ఉండండి. ఎవరు మీ జోలికి రారు, దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. అది మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను అనమాట. నేను మీకు వచ్చే టవర్ అంటే ఏవైతే అష్ట కష్టాలు అవన్నీ ఉన్నాయో గమ్మున వెళ్ళిపోతాయి. ఇంతకంటే మంచిగా ఎవరు చెప్తారండి? ఒక అక్కనే చెప్తుంది కదా. మెటీరియలిస్టిక్ మ్యాన్ ఉన్నారు మీ డిఎం గారు.
మెటీరియలిస్టిక్ మ్యాన్ని ఎప్పుడు మీకు తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు? ఎప్పుడు ఎప్పుడు ఆయన మనసులో ఏముంది? ఎప్పుడు ప్రేమ ఉంది? ఎప్పుడు మీ పైన ప్రేమ చాలా అధికంగా ఉంది. ఓకే, ఎన్ని క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగినా, ఏమైనా కానీ మీ రీయూనియన్ అనేది కంపల్సరీ అవుతుంది. మీకు మ్యారేజ్ ఉంది. మీకు నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుంది? నైట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇంతకు ముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఏమాత్రం భయపడొద్దు. కొంచెం కష్టం వచ్చినా మీకు మాత్రము పెళ్ళి అనేది కంపల్సరీ అవుతుంది. కాకపోతే మీరు చేయాల్సింది చాలా 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 యూనివర్సు ఈ ప్రేమ జంట వాళ్ళని, కొంతమంది తొందరగా పెళ్ళైనప్పుడు తొందరగా విడిపోతారు. ఎందుకో తెలుసా? ఇవాళ రేపు కలిసి ఉండట్లేదండి ఎవ్వరు. అందరు బాగా మెటీరియలిస్టిక్ అయిపోయారు. బాగా కంప్యూటర్తోని ఉండి మనుషులందరూ కంప్యూటర్లాగా తయారయ్యారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాదండి, కాదు, దాని అర్థం అది కాదు. మనము ఇవాళ రేపు నిజంగా చెప్పండి, ఇంతకుముందు అంటే చాలామంది నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అవునా? ఓకే, అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చెట్లు మనకి ఆస్వాదించేవి. మన కాళ్ళు ఒక్కోసారి మనం చెప్పులు కూడా వేసుకోకుండా నడుచుకుంటూ పాల ప్యాకెట్ అన్నా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే? కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు. పక్కకి వెళ్ళాలనుకున్న 5 మినిట్స్లో షాప్ ఉన్నా సరే బండి వేసుకొని వెళ్తున్నారు. ఎప్పుడంటే మీరు ప్రకృతితోనే ఉన్నారు. ప్రకృతి ఎందుకు మీకు సహాయం చేయాలి? అవునా కాదా? మనము నేచర్తో ఉంటే నేచర్ మనతో ఉంటుంది. మనం నేచర్తో ఉండకపోతే నేచర్ మనతో ఉండదు. అదొకటే అనమాట. అంటే మనం నేచర్తో కలిసి లేము కాబట్టి నేచర్ అనేది మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా 100% సాత్ ఇవ్వట్లేదు, తోడు ఇవ్వట్లేదు. మనము మంచిగా నేచర్తోనే ఉండాలి. ఇక్కడ మన ప్రతి ఒక్క దాంట్లో అదే చెప్తుంది, నేచర్తోనే ఉండండి, నేచర్తోని ఉండండి అని చెప్తుందనమాట. అప్పుడే మీకు అనేది పాజిటివ్ అనేది. ఎవరైనా పూలు పెట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నారు. ఎందుకండి ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నారు? డబ్బులు ఎక్కువయ్యాక. అవును, డబ్బులు ఎక్కువైతే అన్నీ అంటే ఇప్పుడు నేను డెప్త్గా వెళ్ళను. అనవసరమైన ఖర్చులు ఎన్నో పెట్టుకుంటారు. కానీ పువ్వులు పెట్టుకుంటే మన మెంటాలిటీ, మన బ్లడ్ సర్క్యులేషన్కి, మన నోస్కి ఆ ఫ్లవర్స్ అనే సువాసన తల్లి మన బాడీలో ఉన్న ఏవైతే సుగంధ ద్రవ్యాలకి కావాలి అని అడుగుతున్నాయో మన మైండ్లో, అవన్నీ రిలాక్స్ అవుతాయి అన్నమాట. మనకు అనేది ఫ్రెష్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు వస్తాయని దాని అర్థం. ఓకేనా? మనకి కొత్త రోజు ఉంది, ద స్టార్ వచ్చింది, కొత్త రోజు ఉంది. మీరు చక్కగా మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఇది డిఎఫ్కి కూడా వచ్చింది. మీ డిఎం గారు కొంచెం కష్టంలో ఉన్నాడు. థర్డ్ పార్టీ అనేది చాలా బాధపెడుతూ ఉంది. థర్డ్ పార్టీ అని చెప్పినా కదా, నాట్ ఓన్లీ వైఫ్, నాట్ ఓన్లీ మదర్. ఓకేనా? ఆయనకున్న డబ్బు విషయంలో కూడా వాళ్ళు చేయొచ్చు. మీరు డబ్బు విషయంలో మీకు రావట్లేదు. చాలామంది అంటున్నారు, అక్క మాకు డబ్బు విషయంలో మాకు రావాలంటే ఏం చేయాలంటే, దాన్ని కూడా నా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయండి. రీడింగ్స్ కూడా చేసి చెప్తాను నేను. మీరు దాన్ని కూడా సొల్యూట్గా మీరు అడగచ్చు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం నేచర్కి మనం చేయగలిగినవన్నీ చేసి మనం జపం అనేది కరెక్ట్గా చేయగలిగితే మీకు అనేది డబ్బులు వర్షమే కురుస్తుందని నేను చెప్తాను. ఓకేనా? థర్డ్ పార్టీ అంటే తన బిజినెస్లో కానివ్వండి, పలువురిలో అనేది తను లాస్ అయిపోయినది స్థితి ఉంది. సో దానికోసం మీరు కొంచెం ఇన్నర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్ట్రెంత్ తెచ్చుకోండి. మీరు ఏం అధైర్యపడొద్దు. చక్కగా ఉండే రోజులు అనేది మీ చేతిలో ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయినా ఎదుర్కొనే ధైర్యము డిఎఫ్కి డిఎంకి ఉంటుంది. కాబట్టి నీ నాట్ వరీ, జడ్జిమెంట్ అనేది కంపల్సరీ అనేది మీ వైపే ఉంది. ఓకేనా? ఎంత థర్డ్ పార్టీ అంటే మనీ కానివ్వండి, వాళ్ళ సిచ్యువేషన్ కానివ్వండి, బాధపడ్డా ఏమైనా కానీ మీ వైపు అనేది పాజిటివ్ అంటే ఏదైతే మంచి రోజులు అనేది మీ వైపే తిరిగి చూస్తున్నాయి. యూ నీడ్ నాట్ వరీ. ఓకేనా? మీకు ఏముంది? ప్రతి ఒక్కటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మీకు పాజిటివ్ వచ్చింది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం మాట్లాడుతుంది? మీ డిఎం అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. అక్క మేమేం చేయాలి? ఇంకా చాలామందికి రీయూనియన్ దాకా వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, వస్తుంది, పోతూ ఉంటుంది. ఒక్కొక్కరు చాలామంది దీంట్లో
తెలుసుకోవాలని ఇదిగోండి కళ్యాణం, మళ్ళీ కళ్యాణం వచ్చేసింది. ఇంకా చాలు, రీడింగ్ చాలా చేసేసినావు జ్యోతిక, నువ్వు ఇంకా చక్కగా పెట్టేసుకో. నీ వ్యాలంటైన్స్ డే ఎవరైతే ఉన్నారో నీ సబ్స్క్రైబర్, నీ కుటుంబం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను పెళ్ళి కంపల్సరీ చేస్తానని ఆ భగవంతుడే మనకి జడ్జిమెంట్ అనేది ఇచ్చేశాడు. అవునా? చూడండి ఎంత బాగుంది రీడింగ్. మీకు పెళ్ళయింది, మీ డిఎంతో పెళ్ళయింది, జడ్జిమెంట్ వచ్చింది, మీరు పడ్డ కష్టాలు అన్నిటికీ, మనీ కానివ్వండి ఏది అయినా కానివ్వండి అన్నిటికీ మీకు అనేది జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకు? మీరు పోయిన జన్మలో ప్రేమికులు అనమాట. అందుకే జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఈ జన్మలో పెళ్ళి చేస్తాను, మీకు పిల్లా పాపలతో ప్రశాంతంగా చల్లగా ఉంటారు. ఇంకేం కావాలండి మనకి? నాకైతే ఇది చాలు. మరి మీకేం కావాలి? ఇంతకంటే మంచి రీడింగ్ నాకైతే నిజంగా ఎక్కడ దొరకదు. నేను కూడా మీలాగా టారోస్ రీడింగ్లో ఒక 10-15 చూసినా నాకైతే దొరకదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్నర్ హీలింగ్ చేయమని మనకి గాడ్ సజెస్ట్ చేస్తున్నారు. మీకు మంచి రోజులు అనేది ఉంది, మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు, స్ట్రెంగ్త్ తెచ్చుకోండి. మీరు నేచర్తో కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండండి. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగి మీ పూర్వజన్మ ఏదైతే మీ లవర్ ఉన్నారో, ఇవాళ లవర్ కదా, ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి మీకు స్పెషల్గా అనేది స్పెషల్ కార్డ్స్ వచ్చాయి. మీ లవర్ని మీకు ఇచ్చి కళ్యాణం అనే ఈ పందిరి వేసి చక్కగా పెళ్లి చేసి మీకు పిల్ల పాపలతో చక్కగా మీ జీవితం చల్లగా ఉంటుందని ఆశీర్వాదమైన కార్డ్స్ వచ్చాయి. నాకైతే ఇలాగే పట్టుకొని ఉండాలనిపిస్తుంది. నాకు ఎంత బాగుందో. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. నన్ను పేరున అందరూ బ్లెస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కొత్త సబ్స్క్రైబర్లు అందరికీ సారీ అండి. కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ, ఎవరైతే కొత్తగా మన ఇల్లు అనమాట, ఇది మన ఇల్లు, మన బాధలు మనమే చెప్పుకుంటాం కాబట్టి మన ఇల్లు అనమాట, వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. అండ్ మరి ఒకసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పూర్వజన్మ ప్రేమికులకి పెళ్ళి అవుతుంది. భగవంతుడు జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇక్కడ పెళ్ళి అనేది అవుతుంది. మీ భర్తతో, మీ డిఎంతో, మీరు మీ పిల్లలతో చల్లగా ఉంటారు. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు, అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.